పొద్దున్న సంక్షేమం కింద పొద్దున్న డబ్బులు ఇస్తున్నారు, సాయంత్రం లిక్కర్ ద్వారా తీసుకుంటున్నారు. నేను తాగలేదు సార్, చూస్తే అర్థమవుతుంటుంది కదా బ్రాంచ్ ఏంటి. ప్రతిసారి వైన్ షాప్కి వెళ్ళటమే నేను మా పని, అది గవర్నమెంట్ పని. వైన్ షాపుల్లో టీచర్స్ని బట్టి మద్యం జై భారత్ పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒక్కడు కూడా మద్యం అమ్మే ఈ బెల్ట్ షాప్ లేకుండా చేస్తారా మీరు? సార్ మా మేనిఫెస్టోలో 100% బెల్ట్ షాప్. తెలంగాణ రాష్ట్రంలో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ 100 మంది వేయడం జరిగింది. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలే మీ నాయకుడు? ఒక నిరుద్యోగం అనే ఒక చట్రంలో కూరుకుపోయి దాన్ని ఎలాగన్నా దాన్ని ఎవరు చేస్తున్నారు? మేము చేయట్లేదు కదా, మేమేం చేయట్లేదు బాబు, నాకంత అవసరం పట్టలేదు. మాకంత ఎక్కడుంది మాస్? మీరు కూడా ఒంగి ఒంగి దండాలు పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క నాయకుడు వేరు. జై భారత్ పార్టీ సరే, మీతో పాటు స్పెషల్ స్టేటస్ అని మరొకరు కూడా అంటున్నారు. తెలంగాణలో అయిపోయింది, తర్వాత ఆంధ్రాకి వెళ్ళడం జరిగింది మా షర్మిలక్క. సో ఆ రోజు ఎందుకు అలాంటి తప్పు చేసిందో షర్మిల గారు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు మనతోని ఉన్నారు. ఆయన కొత్తగా స్థాపించడం జరిగింది పార్టీని. ఆయన ఆంధ్రాలో ఎలా ఉన్నాయి, ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి, అండ్ అసలు ఈ పార్టీ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది, వీళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చేసి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో ఇప్పుడు చిరంజీవి నాయక్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. జై భారత్ అండి. అయితే మీరు కూడా బాటిల్లు పైసలు అవి ఇస్తారా? ఎట్టి పరిస్థితుల్లో జై భారత్ నేషనల్ పార్టీ సార్ ఆ సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఉందా, కొన్ని భారతదేశంలో ఉందా? వీళ్ళు డబ్బు కానీ మద్యం కానీ లేకపోతే కుల మతాలని ప్రలోభాలు పెట్టకుండా కానీ వేరే ప్రలోభాలు వాడకుండా వీళ్ళు ఓట్లు అడిగే సాహసం చేయగలరా? మేము చేస్తాం. డబ్బు ఇయ్యము, మందు ఇయ్యము, కుల మతాలని వాడుకోము రాజకీయంగానే అభివృద్ధి సెంట్రిక్గానే మేము ఓట్లు అడుగుతాం. అంతే తప్ప కులాల వారీగా విడగొట్టి ఓట్లు దండుకోవడాలు, లేకపోతే డబ్బిచ్చి ఓట్లు పశువులు లెక్క డబ్బిచ్చి ఓటర్లను పశువులను కొంటాలు అలాంటివి మేము చేయము. లేకపోతే ఓటర్కి మద్యం బాటిల్ ఇచ్చి మత్తులో నుంచోబెట్టి ఓటింగ్ లైన్లో నుంచోబెట్టి ఓట్లు వేయించుకోము మేము. వాడు కాన్షియస్గా ఓటేయాడు ఓటర్ అనేవాడు, అందుకనే మద్యం పంచం మేము. ఈ పార్టీల లెక్క లిక్కర్ బాటిల్ ఇచ్చి ఆ లిక్కర్ బాటిల్ తాగి ఆ ఓటర్ ఆ మత్తులో నుంచొని మత్తులో ఏ పార్టీకి వేస్తున్నారో తెలియకుండా ఓటేసేస్తున్నారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మార్చబోతున్నాం మేము. అప్పు చెయ్యం, తప్పు చెయ్యం, తర్వాత అన్ని చేస్తారు. చెయ్యం సార్. చూడండి సార్, ఇప్పటివరకు మా అధ్యక్షుల వారి ట్రాక్ రికార్డ్ చూడండి సార్. పోనీ మా పార్టీలో ఉన్న మా కార్యవర్గం సభ్యులు చూడండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా వినండి. అధ్యక్షుల వారు అనేది పదవి రాకముందు అధ్యక్షుల వారు కరెక్టే ఉంటారు. వెన్ వి గెట్ ద పవర్, మనకు ఒక స్థాయి వచ్చి ఒక సీట్ వచ్చిన తర్వాత ట్రాక్లు చేంజ్ అవుతుంది. ట్రాక్లు ఎవరికి చేంజ్ అంటే సార్ స్వార్థంతో నిండిన మనిషి లేకపోతే నటనతో నిండిపోయిన మనుషులు చేసే పనులు అవి. మా దగ్గర స్వార్థం లేదు, మాకు స్వార్థం లేదు. ఫస్ట్ మాకు నటన అంతకంటే చేత కాదు. ఇప్పుడు చేస్తున్నంత నటనే కదా. ఎవరు చేస్తున్నారు? మేము చేయట్లేదు కదా, మేమేం చేయట్లేదు బాబు. నాకంత అవసరం పట్టలేదు. మాకంత ఎక్కడుంది మాస్క్? మాస్క్ ఎక్కడుంది? మాస్క్ అర్థమైంది. ఏం చేస్తారంటే తర్వాత మీకు పదవి వచ్చిన తర్వాత ఒకవేళ వచ్చింది అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ వింటలేదండి, సెంట్రల్ వాళ్ళు వింటలేరండి, మేమేం చేయాలండి? సార్ మాకు పవర్ వచ్చిన తర్వాత, మాకు నంబర్స్ వచ్చిన తర్వాత రాజ్యసభలో లోక్సభలో మెజారిటీ రావచ్చు బీజేపీకి, రాజ్యసభలో మెజారిటీ ఉండదు వాళ్ళకి. రాజ్యసభలో అండర్ ఆర్టికల్ 368 ఏ బిల్ పాస్ చేయాలన్నా దే నీడ్ టు హ్యావ్ స్పెషల్ మెజారిటీ. ఆ స్పెషల్ మెజారిటీ బిల్ని ఖచ్చితంగా బ్లాక్ చేస్తాము. మేము ఒక్కళ్ళమే కాదు, ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకనమిక్ ఆర్ ఇండస్ట్రియల్ సిచ్యువేషన్, డెవలప్మెంట్ సిచ్యువేషన్ వేరే పార్టీలకు చెప్పి మా భావజాలానికి దగ్గరగా ఉండే పార్టీలు, రాష్ట్రం హితం కోరుకునే పార్టీని ఏకం చేసి అన్ని పార్టీలను ఒక తాటిపైకి తీసుకొచ్చి ఖచ్చితంగా బిల్ని బ్లాక్ చేసి ఆ బిల్ పాస్ అవ్వాలంటే మా రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఇస్తేనే బిల్ పాస్ చేస్తాము అనే సిచ్యువేషన్ ఖచ్చితంగా మేము రాజ్యసభలో క్రియేట్ చేయగలము. ఆ దమ్ము, ఆ ధైర్యం మాకుంది. ఈ పార్టీలకు ఉందా? అందుకనే ఈ అవినీతిలో కూరుకున్న పార్టీని సపోర్ట్ చేయొద్దని నేను మరీ కోరుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. నిజమే, కరెక్టే చెప్తున్నారు. అవినీతి ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయొద్దు. జనాలే నిర్ణయిస్తారు ఓటు ద్వారా. మా నిజాయితీ మా బలం అండి. మా అధ్యక్షుల వారి ఇంటిగ్రిటీ, మా అధ్యక్షుల వారి ట్రాక్ రికార్డ్ అనదర్ బలం మాకు. ఒకవేళ ఎలక్షన్స్ లో మీరు ఓడిపోతే మీరు నిజాయితీ పరుడు కాదు. ఓడిపోవడం అనేది జరగదండి. ఒకవేళ ఓడిపోతే నిజాయితీ పరుడు కాదా? అలా అని అనలేదు. ఓడిపోతే నిజాయితీ పరులు అని అన్నా. మా నిజాయితీ మా బలం అంటున్నా. మా పార్టీకి ఈరోజు డ్రైవింగ్ ఫోర్స్ ఏదన్నా ఉందంటే మా అధ్యక్షుల వారి నిజాయితీనే, మా అధ్యక్షుల వారి క్రెడిబిలిటీనే, ఆయనకి సొసైటీలో ఉన్న ఇమేజ్, ఒక హానెస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో అదే మా పార్టీకి డ్రైవింగ్ ఫోర్స్. అది
చంద్రబాబు నాయుడు గారి డ్రైవింగ్ ఫోర్స్ ఏంటండి? వెన్నుపోటు. జగన్మోహన్ రెడ్డి గారికి డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? అవినీతి కేసులు. మాకు అది కాదు కదా. మీకేదో ఒకటి వస్తుందండి. పొరపాటు సార్ ఆ సిచ్యువేషన్ అలా చేసే సిచ్యువేషన్ రాదు సార్, రానివ్వం మేము. మాకు దాన్ని ఏమంటారు, స్వలాభాలు లేవండి. ఫస్ట్ మేము మా కుటుంబము లేకపోతే మా చుట్టుపక్కల ఒక 4-5 బాగుండాలి, అలాంటి సంకుచిత భావాలు లేవు మాకు. సమాజం బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా, అందరూ బాగుండాలా, అందరూ అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలనుకుంటాం. కానీ మేము మా కుటుంబం లేకపోతే మమ్మల్ని మోసి ఒక 4 బాగుంటే చాలని అనుకునే మైండ్ సెట్ మాలో లేదు. అందుకనే మా పార్టీలో కూడా భారత్ అంటే దేశంలో ఉన్న అందరూ. ఓకే, సూపర్. ఎక్కడి నుంచి నిలబడుతున్నారు మీరు? ఇప్పటికైతే వినుకొండ కోఆర్డినేటర్గా ఉన్నానండి. ఎమ్మెల్యేగా ఏమైనా పోటీ చేస్తున్నారా? సార్ మా అధ్యక్షులు అవకాశం ఇస్తే పోటీ చేస్తారు. ఇస్తే అంటే ఎవరెవరు వస్తున్నారు? మెయిన్ ముఖ్య మీ పార్టీలో ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు? మా పార్టీలో వచ్చేసరికి ఆప్ స్టేట్ కన్వీనర్ ఒక ఆయన జాయిన్ అయి ఉన్నారండి. తర్వాత లాయర్స్ జాయిన్ అవుతున్నారు, కొంతమంది డాక్టర్స్ జాయిన్ అవుతున్నారు, వివిధ సంఘాలను వివిధ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీస్ అందరు జాయిన్ అవుతున్నారు. కాకపోతే ఇప్పుడు కన్వెన్షనల్ పార్టీస్లో ఉన్న వాళ్ళ లెక్క మైనింగ్ మాఫియాలు లేకపోతే లిక్కర్ మాఫియాలు లేకపోతే శాండ్ మాఫియాలు ఇలాంటి వాళ్ళు రారు మా దగ్గరికి. అలాంటి వాళ్ళకి స్పేస్ కూడా ఉండదు. సో మా దగ్గర సమాజం పట్ల కొంచెం అంకితభావము, డెడికేషన్ ఉన్న వాళ్ళే వస్తున్నారు. మేబీ కొంచెం మోడరేట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. అది మేబీ మీడియాకి కంటాక్ట్ కొంచెం గ్రాండియర్గా కనిపించకపోవచ్చు. అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ లేకపోతే బూతులు తిట్టుకునేవాళ్ళు లేకపోతే దాన్ని ఏమంటారు బెల్ట్ షాపులు నడిపేవాళ్ళు, అలాంటి సిండికేట్స్ వస్తేనే మీడియా కొంచెం పెద్దగా కనిపించవచ్చేమో. అలా మా దగ్గర అలాంటి వాళ్ళు లేరు. సైజబుల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ జాయిన్ అవుతున్నారు ఎవ్రీడే. కనీసం ఒక 50 మంది జాయిన్ అవుతున్నారండి మా పార్టీ ఎవ్రీడే. కాకపోతే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని పార్టీల హెడ్ ఆఫీస్ దగ్గర మీడియా కాసుకొని కూర్చుంటూ ఉంటుంది లోపల ఏం జరుగుతుంది అనేసి. వెరీ అన్ఫార్చునేట్ థింగ్, మా పార్టీలో ఎవరు జాయిన్ అవుతున్నారు ఏంటి అని చూపించేదానికి మీడియా మా దగ్గర పడిగాపులు కాసేదానికి మాకు అలాంటి సపోర్ట్ లేదు. సో మీడియా కొంచెం జెన్యూన్గా ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టు చూపించగలిగితే జై భారత్ పార్టీ చాలా బలంగా ముందుకెళ్తుందండి. సో మాకు ఆ మీడియా సపోర్ట్ అనేది కొంచెం ల్యాగింగ్. అది ఇవ్వగలిగితే మాత్రం ఖచ్చితంగా సమాజంలో ఒక సామాజిక విప్లవాన్ని జై భారత్ పార్టీ 2024 ఎలక్షన్లోనే చేసి చూపిస్తుంది. సరే, మీతో పాటు స్పెషల్ స్టేటస్ అని మరొకరు కూడా అంటున్నారు. తెలంగాణలో అయిపోయింది, తర్వాత ఆంధ్రాకి వెళ్ళడం జరిగింది మా షర్మిలక్క. తను కూడా స్పెషల్ స్టేటస్ అని పోట్లాడుతుంది, చెప్తుంది. అసలు ఏంటిది స్పెషల్ స్టేటస్ అంటే ఏంటిది? అసలు ముఖ్యంగా ఏంటిది? ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఎవరు ఫస్ట్ రేజ్ చేసే పదమే అది. అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇక్కడ చేసింది ద్రోహం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి అప్పుడు 2014లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ రాజ్యసభలో పాస్ అవుతున్నప్పుడు లోక్సభలో పెట్టలేదు దాన్ని. రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు వచ్చి రాజ్యసభలో స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని మళ్ళీ బిల్లో అక్కడ పెడితే మళ్ళీ లోక్సభకు రావాలి, లోక్సభలో మళ్ళీ పాస్ అవ్వాలి ఆ బిల్ని. సో అదంతా లోక్సభలో అప్పటికే మెజారిటీ లేదు, ఏదో పాస్ చేసి పంపించామనే భ్రమంలో ఇక్కడికి తీసుకొచ్చారు. మళ్ళీ బిల్లు వెనక్కి వెళ్ళి మళ్ళీ రాష్ట్రపతికి పంపేదానికి లేట్ అవుతుందని యాక్చువల్గా బిల్లో పెట్టాల. సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల అసలు ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయంటే, ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి 90% గ్రాంట్ వస్తుంది, 10% స్టేట్ బేర్ చేయాల్సి ఉంటుంది. ఏదన్నా మనకు గ్రాంట్స్ వచ్చినప్పుడు ఆ ఇయర్లో ఎక్స్పెండిచర్ ఎంత అయితే అంత వరకు ఉంచి రిమైనింగ్ బ్యాక్ పంపించేయాలి. అలా కాకుండా క్యారీ ఫార్వర్డ్ మెకానిజం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 కోట్లు వస్తే ఈసారి 800 కోట్లే మనం ఖర్చు చేయగలిగితే రిమైనింగ్ 200 కోట్లు నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. సెకండ్ థింగ్, ఇంకా మనకు ఇండస్ట్రియల్ పరంగా ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేసేదానికి కార్పొరేట్ ట్యాక్స్ ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది, ఎక్సైజ్ డ్యూటీస్ ఉండవు. వీటి వల్ల ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఆంధ్రప్రదేశ్ అట్రాక్ట్ చేసేదానికి హెల్ప్ అవుతుంది. సో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ ఒక ఇండస్ట్రియల్గా ప్రోగ్రెస్ అయ్యేదానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది చాలా పవర్ఫుల్ వెపన్గా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు ఆ రోజు చేశారు కదా తప్పు, ఆ తప్పును సరిదిద్దుకోవాలంటే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఆ రోజే బిల్లో పెట్టేసి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు ఈ దయనీయమైన స్థితిలో ఉంచేవాళ్ళు కాదు. ఎందుకు ఇలా ఉంచేవాళ్ళు కాదు అంటున్నారంటే, చాలాసార్లు బీజేపీని స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే బిల్లో లేదు, బిల్లో ఉంటే మేము ఇచ్చేసేవాళ్ళం అంటున్నారు. సో బిల్లో పెట్టకుండా ఆ రోజు తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. సో ఆ రోజు ఎందుకు అలాంటి తప్పు చేసిందో షర్మిల గారు ఒక మాట ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరించగలిగితే బాగుంటుంది. అడుగుతున్నారు కానీ ఆ రోజు బిల్లో పెట్టకుండా ఎందుకు మీరు హరీబరీగా బిల్ పాస్ చేశారు, జస్ట్ ఒక మాట రాజ్యసభలో చెప్పేసేసి అనేది కాంగ్రెస్ పార్టీ క్లారిఫై చేయాలి. మీ చేతిలో ఉన్నప్పుడేమో మీరు చేయలేదు, బిల్లో పొందుపరచలేదు. ఈరోజు మేమే ఇస్తాము అంటే ఎలా నమ్మాలి?
ఓవరాల్గా కొత్త పార్టీలు రాష్ట్రాలలో వస్తున్నాయంటే ఓట్లు చీల్చడానికి లేకుంటే ఎవరైనా సపోర్ట్గా ఉండి బ్యాక్గ్రౌండ్ ఉండి నడిపించడానికి అనిపిస్తుంటుంది. మీ పార్టీకే దాదాపు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారని అనిపిస్తుంది వేరే పార్టీ వాళ్ళు. అలా ఏం లేదండి, మాకు ప్రజల సపోర్ట్ ఉన్నారు. ప్రజల సపోర్ట్తో పుట్టిన పార్టీ, ఇది ప్రజల్లో నుంచిన పార్టీ. ఓట్లు చీల్చడాలు ఇలాంటి లెక్కలు మాకు తెలియదండి. మాకున్నది ఒకే ఒక లెక్క, 10 సంవత్సరాలుగా వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళటం అంతే తప్ప మా వెనక ఎవరూ లేరు, ఎవరు రాబోరు. మా వెనక ప్రజలు ఉంటారు అంతే. జగన్ గారు అండ్ జేడీ లక్ష్మీనారాయణ గారు ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుంటా. ఫ్రెండ్సేనా? మీరు చూసి వచ్చారేంటి? ఫ్రెండ్సే కావచ్చు. మీరు చూసి వచ్చారా? చెప్తున్నాను నేను, ఊహాగానాలు బయట చెప్తున్నారు. అలాంటిది ఏం లేదు. అదే ఊహ. ఇప్పుడు మా వల్ల ఎవరికో ఒక డ్యామేజ్ జరుగుద్దని భ్రమల్లో ఓకే, వీళ్ళ వెనకాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వెనకాల వీళ్ళు ఉన్నారని ఒక అపోహ క్రియేట్ చేస్తున్నారు తప్ప మా వెనక ఎవరు లేరండి. ప్రజలతో ఉన్నాం మేము, మా వెనక ప్రజలు ఉన్నారు, ప్రజల వెనకాల మేము ఉన్నాం. అందుకు మీకు కరెక్ట్ ఇచ్చారండి స్పోక్ పర్సన్గా. ఎవరు సార్? మీ నాయకుడు కరెక్ట్ ఇచ్చాడు మిమ్మల్ని. అలా ఏం కాదు సార్, ఉన్నది చెప్తున్నాను నేను. అదే ఉన్నది చెప్తున్నాను సార్. ఇంతకుముందు ఎప్పుడైనా మీ నాయకుడిని కలవడం జరిగిందా? ఆఫ్ అని కలుస్తూ ఉండేవాడు సార్. పార్టీ పెట్టక ఎన్ని సంవత్సరాలు చల్లి పరిచయం సార్? నేను సార్ని ఫస్ట్ 2013లో కలిశాను సార్. మన రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్లో ఒక ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చేదానికి వచ్చారు సార్. ఫస్ట్ టైం అక్కడ కలిశాను. తర్వాత నేను ఢిల్లీలో సివిల్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు 2016లో కలిశాను. ఇంకా తర్వాత సార్తో మళ్ళీ కాంటాక్ట్లో లేను. తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత 2021లో హైదరాబాద్కి వచ్చాను నేను ఢిల్లీ నుంచి బ్యాక్. సో అప్పటి సంది ఇంకా రెగ్యులర్ టచ్లో ఉన్నాం సార్తో. ఓకే, ఇప్పుడు జై భారత్ అనే పార్టీ రాకముందు చిరంజీవి నాయక్ గారు ఏంటిది అసలు? జై భారత్ పార్టీ రాకముందు అంటే నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జనసేనలో పనిచేశాను ఆల్మోస్ట్ ఒక 2 years. అక్కడ స్టాఫ్ మొత్తాన్ని రిమూవ్ చేసేసారు పవన్ కళ్యాణ్ గారు, నన్ను తీసేశారు. బయటకు వచ్చిన తర్వాత ఒక కన్సల్టెన్సీలో పనిచేశాను, పొలిటికల్ కన్సల్టెన్సీలో. తర్వాత సార్ పార్టీ పెట్టారు. పార్టీ పెట్టినప్పుడు ఇంక సార్తో అసోసియేట్ అవుతున్నాను. ఓకే, పవన్ కళ్యాణ్ గారి దగ్గర రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? సార్ తీసేశారు. అందరూ తీసేశారు. ఎందుకు తెలియదు సార్. అందరినీ హక్కుంటారు కదా ఆయన దగ్గరికి తీసుకుంటారు కదా ఆయన. అది ఎందుకు తీశారు నాకు తెలియదు. 1 fine day అందరికీ ఫోన్ కాల్స్ వచ్చాయి. ఒక 40+ మెంబర్స్ని తీసేశారు, అందులో నేను ఒకండి. ఓకే, మీ దాంట్లో ఏమైనా గమనించారా ఏంది? మళ్ళీ ఏంటి మిమ్మల్ని తీసేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదో కనుక్కోలేదు? తెలియదు. తర్వాత కలవడం జరిగిందా? ట్రై చేశా, మళ్ళీ కలిసి ఏమన్నా మాట్లాడి కనుక్కుందాం ట్రై చేశా, కానీ అపాయింట్మెంట్ దొరకలేదు. అచ్చా, అంత ఈజీ కాదు. మా కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ తీసుకోవడం అనేది ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. నాలాంటి సామాన్యుడికి అయితే పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరకదు. ఈ మీన్ వైల్ నేను ప్రైమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకోగలనేమో, కానీ పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ అయితే తీసుకోలేను. అండ్ చాలా వరకు చూస్తానండి, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు గారు మన ఇంటికి వస్తారు, ఓట్లు అడుగుతారు, అవన్నీ చేస్తుంటారు. యాజ్ యువర్ ఒక సిటిజన్గా అడుగుతున్నాను నేను, చెప్పండి, పార్టీ కాకుండా. తర్వాత చూస్తే కానీ అపాయింట్మెంట్లు కావాలంటుంటారు. దీనికి ఎలా మార్పు ఎలా రావాలి? అందుకని ఇప్పుడు మా మేనిఫెస్టోలో అది కూడా ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్ ఎంపీది క్యాంప్ కార్యాలయం ఉంటుంది. అపాయింట్మెంట్ అవసరం లేదు, క్యాంప్ కార్యాలయానికి వచ్చేయచ్చు ప్రజలు. అపాయింట్మెంట్ లేకుండా వచ్చేయచ్చు. ఇందాక చెప్పడం మర్చిపోయా, మా మేనిఫెస్టోలో వన్ ఆఫ్ ద కీ పాయింట్ ఇది. మీరు ఎమ్మెల్యేలను ఎంపీలను కలవాలనుకుంటే డైరెక్ట్గా క్యాంప్ కార్యాలయానికి వచ్చేయాల్సింది మీరు. అపాయింట్మెంట్ అవసరమే లేదు. అంటే ఈ పార్టీలు అలా తయారు చేసే దాన్ని భిన్నంగా మేము సమాజాన్ని ఏదో కొత్తగా చేసేదానికి వచ్చాం కాబట్టి అన్నీ కొత్తదనంగానే ఉంటాయి మా మేనిఫెస్టోలో. ఓకే, ఆ మేనిఫెస్టో యాజ్ తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటిది? నేనేం కామెంట్ చేయలేనండి. తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఏమైనా కామెంట్ చేయమంటే చేస్తాను, కానీ ఈ గవర్నమెంట్ మీద కొత్తగా వచ్చింది, కొంచెం టైం ఇద్దాం. జస్ట్ 2 months కూడా అవ్వలేదు కదా, ఇంకా 50 days అట్లా. 50 days అవుతుంది, 2 months, కొంచెం టైం ఇద్దాం. సొంత ఇల్లు ఉందా ఇక్కడ హైదరాబాద్లో? లేదు సార్, రెంటెడ్. మళ్ళీ కామెంట్ చేయొచ్చు కదా? రెంటెడ్ సార్, రెంటెడ్ కామెంట్ చేయొచ్చు కదా? లేదు అంటే జస్ట్ 2 months కూడా అవ్వలేదు కదా. 2 months కూడా అంటే ఫస్ట్ లేదా ఒక మెతుకు ఆల్రెడీ ఇప్పుడు దాన్ని ఏమంటారు, రకరకాల వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికీ ఇక్కడ ప్రతిపక్షానికి అధికార పక్షానికి యుద్ధమే జరుగుతుంది. మేము చేసింది ఇది అంటారు, లేదు మీరు చేయలేదని వీళ్ళు అంటారు, అవినీతి అంటారు, రకరకాల చర్చలు జరుగుతున్నాయి కదా. సో ఈ డిస్కోర్స్ మొత్తానికి ఒక కంక్లూషన్ రావాలంటే 1-2 months టైం ఇద్దాం. తర్వాత ఒక క్లారిటీ వస్తుంది గవర్నమెంట్ చెప్పిన మాట మీద. ఒకటి వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీల్లో అయితే ఒక ఫస్ట్ స్టెప్ అయితే వేశారు కదా, మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్. ఎప్పుడైనా ఎక్కారండి బస్సు? నేను మహిళ కాదు, బస్ ఎక్కుతా. అదే ఆ మహిళలు ఉన్న బస్సు ఎక్కారా ఎప్పుడైనా? బస్ ఎక్కుతాను కదండి. మహిళలు ఇప్పుడు ఏదైతే ఫ్రీ బస్ అయిన తర్వాత బస్ ఎక్కారా అంటున్నా. రష్గా ఉంటున్నాయి బస్సులన్నీ. రేవంత్ రెడ్డి గారు మీరు చుట్టామా లేకుంటే ఫ్రెండ్? మళ్ళీ ఏం చెప్తలేరు కామెంట్స్? ఆంధ్రప్రదేశ్ మీద గొంతు చించారు, మళ్ళీ తెలంగాణ కొత్త గవర్నమెంట్. సార్ ఏ గవర్నమెంట్ కన్నా కొంచెం టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు కేసీఆర్ గారు పవర్లో ఉన్నప్పుడు పసిగుడ్డు ఇప్పుడే పుట్టిన రాష్ట్రం అని 10 సంవత్సరాలు ఉన్నారు కదా. సో ఎవరు గవర్నమెంట్లో జరిగే ఫెయిల్యూర్స్ని క్రిటిసైజ్ చేస్తే ఆయన చెప్పే మాట అదే కదా.
సో అక్కడ 10 సంవత్సరాలు అయింది, నేను దాని ఏం కామెంట్ చేయలేను దాని మీద. బట్ ఇక్కడ జస్ట్ 2 months కదా, ఒక 1-2 monthsలో క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళు 6 గ్యారంటీలు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలరా లేదా అనేసి. తర్వాత చెప్పినట్టు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయగలరా లేదా, టూ మెనీ ఇష్యూస్ అయితే చెప్పారు కదా వాళ్ళు కూడా మేనిఫెస్టోలో. సో వన్ ఆఫ్ ద కీ ఇష్యూ వచ్చేసి ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్, డిఎస్సి నోటిఫికేషన్ అవి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు. చేస్తేనే పాపం ఇక్కడ అన్ఎంప్లాయీస్ మీద వాళ్ళ మీద పెట్టుకునే నమ్మకాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. లేకపోతే ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ డిఫరెన్స్ లేనట్టు ఒక గవర్నమెంట్ ఎంకంబెంట్ గవర్నమెంట్ దింపేశారంటే వాళ్ళ మీద అసంతృప్తి, వీళ్ళ మీద నమ్మకంతో వచ్చినట్టు అది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సింది చేంజ్ అయిన గవర్నమెంట్ మీదే ఉంటుంది అది. ఓకే, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మెయిన్గా రీజన్ ఏంటిది, అసలు ఏం ప్రాబ్లమ్స్ చూశారు ఆంధ్ర ప్రజలు సఫర్ అయ్యే ప్రాబ్లం? ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకటి రోడ్డు వ్యవస్థ చాలా దయనీయంగా ఉందండి. రోడ్లు బాగాలేవు. కరెంటు బిల్లులు, ఆర్టీసీ బస్ ఛార్జీలు చాలా విపరీతంగా ఉన్నాయి. పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే 20-30 times ఎక్కువ ఉంది. తర్వాత మద్యం విషయంలో మాత్రం చాలా దారుణమైన మద్యం, అది నాసిరకం మద్యం అమ్మి ప్రజా ఆరోగ్యాన్ని చెడగొట్టేస్తున్నారండి. ఓకే, అని చూస్తే కానీ వాలంటీర్ వ్యవస్థను చాలామంది మెచ్చుకుంటున్నారు, దీన్ని మీరు ఏమంటారు? వాలంటీర్ రెగ్యులర్ జాబ్ కాదు కదండి, అది రెగ్యులర్ జాబ్ కాదు కదా అది. రేపు గవర్నమెంట్ మారితే వాలంటీర్స్ ఉండరు. వాలంటీర్ వ్యవస్థ కొంతవరకు వాళ్ళు పార్టీ కార్యకర్తలుగా ఉపయోగపడుతున్నారు తప్ప ఐ థింక్ రాష్ట్ర పురోగతిలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏం లేదు కదా. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిలో కాంట్రిబ్యూషన్ ఉంటే చెప్పండి వాలంటీర్స్ వల్ల, అదేం లేదు కదా. కొత్త ఇండస్ట్రీలు ఏమైనా తీసుకురాగలుగుతుందా వాలంటీర్ వ్యవస్థ? కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా తీసుకురాగలుగుతుందా? ఏదో గవర్నమెంట్ పాలసీలు ఇంటికి తీసుకెళ్ళి పెన్షన్స్ ఇస్తుంటారు, లేకపోతే వాళ్ళు సర్టిఫికేట్స్ ఇస్తుంటారు. దానివల్ల పురోగతి ఏంటి? ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఎలక్షన్స్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఓకే, మీరు కూడా వినుకొండ నుంచి ఒకవేళ మీ నాయకుడు నిలబడమంటే నిలబడతారు, అప్పుడు చిరంజీవి నాయక్ ఎమ్మెల్యేగా మనం ఇంటర్వ్యూ చేద్దాం ఖచ్చితంగా. ఓకే, లాస్ట్లో మీరు ఏమైనా ప్రజలకు చెప్పాలని కూడా చెప్పారు. ప్రజలకు నేను చెప్పేది ఒకటేనండి, ఒక అభ్యుదయ భావాలతో ఒక సామాజిక విప్లవం దిశగా ముందుకు వచ్చిన జయ భారత్ పార్టీని మద్దతుగా నిలబడండి. ఎందుకు నిలబడాలి అంటే 10 సంవత్సరాలుగా టీడీపీ ఒక 5 సంవత్సరాలు, ఇప్పుడు వైసీపీ ఇంకొక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధికి లేకుండా ఆంధ్రప్రదేశ్ని ఒక అగమ్య గోచరం దిశగా తీసుకెళ్తుంది. దీనికి ప్రధాన కారణం ఈ 2 పార్టీలలో నాయకులు అవినీతిలో కూరుకుపోవడమే. సో అవినీతి పరులతో అంటకాకుండా నిజాయితీగా డబ్బుకి మద్యానికి లొంగకుండా ఓటేసి జై భారత్ పార్టీకి మద్దతుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భారత్. థ్యాంక్ యూ సో మచ్. జై భారత్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.